ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెన్నెల దగ్గర నుండి తప్పించుకొని రోడ్డు మీద పరిగెత్తుకుంటూ ఇంకో బండిలో ఒక వ్యక్తిని ఆపి, సార్ మీరే నాకు ఎలాగైనా హెల్ప్ చేయాలని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వ్యక్తి అయితే తన హెల్మెట్ని తీస్తూ ఉంటాడు. అది చూసిన వెన్నెల ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వీడు నన్ను హెల్ప్ అడిగిందా? ఇప్పుడు నాకు మొత్తం మంది ఇచ్చేసి ఎవరికైనా అమ్మేస్తాడు. వీడిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు అని చెప్పేసి అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన వ్యక్తి అయితే ఆగండి మేడం, ఆగండి అని చెప్పేసి అంటాడు. ఇంతలో కొంతమంది రౌడీలను చూసి, సార్ మీరు అతని దగ్గర నుండి నన్ను ఎలాగైనా కాపాడాలి, అతను నన్ను ఏం చేస్తాడో ఏమో అని భయంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రౌడీలందరూ కలిసి ఆ అబ్బాయిని కొడుతూ ఉంటారు. మాటలు వినగానే అందరు రౌడీలు కలిసి అబ్బాయిని కొడుతూ అంటే అది చూడగానే అక్కడున్న వెన్నెల అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అమ్మయ్య, నాకు ఇప్పుడు ఎటువంటి భయం లేదు అని చెప్పేసి అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే, ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? వాడిని కొట్టింది నిన్ను వట్టినే కొట్టామనుకుంటామా, ఊరికే కొట్టామనుకుంటున్నామా? నిన్ను దక్కించుకోవడానికే వాడిని కొట్టాము. ఇప్పుడు మాకు సాటిస్ఫాక్షన్ చేయించి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పేసి అంటారు. ఆ మాట వినగానే అక్కడున్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పరిగెత్తడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళందరూ తనని చాలా గట్టిగా పట్టుకుంటూ, నిన్ను వదిలిపెట్టేదే లేదు, ఈరోజు నువ్వేంటో మాకు చూపించాలి కదా అని చెప్పేసి అంటారు. ఆ మాట వినగానే అక్కడున్న వెన్నెల ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది.